మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. త్రిత్వము తర్వాతి 8వ ఆదివార సాయంకాల కూడికకు చేరి వచ్చిన మీకు ప్రభు నామమున శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని జనులుగా దేవుని సన్నిధిలో మీరు కనపడటం ఎంతైనా శ్రేష్టమైన సంగతి. కారణం, ఈ వారమంతా మీ అందరి జీవితాలలో దేవుడు ఎంత కనికరయుతుడై ఉన్నాడో ఇక్కడ కనపడతా ఉంది. ఈ వారమంతా మిమ్మల్ని ఆయన కాపాడి క్షేమంగా ఆయన మందిరానికి తీసుకొని వచ్చి ఆయన మందిర ఆవరణములో మిమ్మల్ని నిలుపుట ఎంతో శ్రేష్టమైన సంగతి. త్రిత్వకాలపు ధ్యానాలలో మనము పదే పదే వేసుకుంటూ ఉన్నటువంటి ప్రశ్న, త్రిత్వ దేవుని యొక్క జీవము మనలో ఉన్నదా? త్రిత్వ దేవుని యొక్క జీవమునే మనము జీవించుచున్నామా? అయితే ఈ ప్రశ్నను పరిశీలించుకోవటానికి మనము కొన్ని అంకాల గుండా వెళుతూ ఉన్నాం. ఇప్పటికీ 3వ అంకములోనికి మనము చేరాం. మొదటి అంకము త్రిత్వ ఆదివారం. త్రిత్వ ఆదివార దినాన త్రియేక దేవుడు తండ్రి యొక్క ప్రేమలో, కుమారుని యొక్క కృపలో, పరిశుద్ధాత్మ సహవాసము క్రిందకు తీసుకుని వచ్చి బాప్తిస్మము ద్వారా ఆయన సంతానముగా ఆయన నామమును మనకిచ్చి ఆయనకు సాక్షులుగా ఆయన జీవాన్ని జీవించే వారిగా మనలను నిలుపుకున్నాడు. అయితే 2వ అంకములో మనము వేసుకున్న ఆ 5 వారాల ప్రశ్న, ఆ జీవాన్ని జీవించకుండా మనల్ని ఆపుతూ ఉన్న సంగతులేంటి? వేటిని మనము కేంద్రంగా చేసుకొని మన బ్రతుకులో ఆ త్రిత్వదేవుని జీవాన్ని జీవించలేకపోతూ ఉన్నాం? ఏ అబద్ధాలు మన జీవితానికి కేంద్రమయ్యాయి? వాటన్నిటినీ పరిశీలన చేసుకుంటూ త్రిత్వదేవుడు మనలను సజీవమైన రాయిగా మరలుస్తూ క్రీస్తు అనే బండ మీద ఆత్మ సంబంధమైన మందిరాలుగా నిర్మిస్తూ ఉండగా మనము కూడా ఆయన పంచన చేరిన వారమై ఆయనే మన రక్షకుడు అని ఒప్పుకుంటూ ఆయన సిలువను హత్తుకోవడం ప్రారంభించడంతో మొదటి అంకం ముగిసి 2వ అంకములోనికి మనము ప్రవేశించాం. 2వ అంకములో ఇప్పటికి 2 వారాలు మనకు ముగిశాయి. 2వ అంక ఆరంభములో మనము వేసుకున్నటువంటి ప్రశ్న, త్రిత్వదేవుడు తన కృప ద్వారా మనలను రక్షించాడు, రక్షించుటతో ఆయన ఆగిపోలా. ఆ కృప రక్షణను దాటి మన జీవితాలలో విధేయతను కలిగించడం ప్రారంభించింది. ఐగుప్తులో ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వబడల, ఎర్ర సముద్రం ఎదుట ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వబడల, ఫరో సైన్యము వారి కంటికి కనపడుతూ ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇవ్వబడల. ఐగుప్తును దాటి ఎర్ర సముద్రాన్ని దాటి ఫరో సైన్యము వారి కంటి ముందు కనపడకుండా తుడిచివేయబడ్డాక దేవుడు వారికి నిబంధన ద్వారా 10 ఆజ్ఞలిచ్చి యు నీడ్ టు ఒబే అని ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ కృప రక్షించింది. రక్షించినాక రక్షించిన కృప విధేయతలోనికి నడిపిస్తావు. అయితే దేవునికి విధేయత చూపుట ఆరంభించాక నీకు అర్థమైన సంగతి, ఆయనకు విధేయత చూపడం ఎంత కష్టమో అర్థమైంది. ఆయనకు విధేయత చూపుతూ ఉన్నప్పుడు ఈ లోకములో నీకు ఎన్ని నష్టాలు కలుగుతాయో అర్థమైంది. ఆయనకు విధేయత చూపటం ఆరంభించినప్పుడు నీ బ్రతుకు ఎంతగా కుదేలైపోతుందో, కదిలించబడతదో, ఎంతగా నీవు దిగ్భ్రాంతికి గురవుతావో ఆ విధేయత నీకు స్పష్టీకరిస్తావు. అయితే అటువంటి నష్టాలలో విధేయత చూపడం వల్ల కాని స్థితిలో నీవు నిలుస్తూ ఉన్నప్పుడు సైతం ఆ కృప విడిచిపెట్టక నీ జీవితంలోనికి ప్రవేశించి మరింత ధైర్యాన్ని అనుగ్రహించి ఆ విధేయతలో నిలిపేటట్లుగా నిన్ను నడిపిస్తూ ఉంది అన్న సంగతిని మనము ఆలోచన చేశాం. ఇప్పుడు ధైర్యాన్నిచ్చి బలపరిచిన కృప ఇక నీ జీవితములో ఏం చేస్తుంది? నీ జీవితములో ఏమి ఆశిస్తూ ఉంది? నీ జీవితములో కృప చేయు సంగతులను నీవు అడ్డుకునే అవకాశం ఏమైనా ఉందా? కృప ఆశించుచు ఉన్న పరిస్థితులలోనికి వెళ్లకుండా నీ జీవితాన్ని నీవు తిరోగమన పాలు చేసుకునే
పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేయటానికి త్రిత్వదేవుడు ఈ ఆదివార సాయంకాల వేళ ఇర్మియా గ్రంథము, మత్తయి సువార్త మరియు అపోస్తల కార్యముల గ్రంథములలో నుంచిన సంగతులు మన ముందు విపులీకరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా అదే సిద్ధపాటుతో దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నము చేద్దాం. కృప మనలను బలపరిచింది. కృప బలపరిచినాక మనమేం చేయాలి? మనము ఆయన వైపు తిరగాలి. మనము ఆయన మాటలను మాట్లాడాలి. మనము ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించిన వారమై ఆ సంకల్పాన్ని జీవించే వారమై ఉండాలి. ఆ కృప మన జీవితాలలో బలాన్నిచ్చాక మనము జాగ్రత్త కలిగిన జీవితాలు, నిర్లక్ష్యపు ధోరణి విడిచి బ్రతకవలసిన వారమై ఉన్నాం. కృప మన జీవితాలను బలపరిచాక ధనాపేక్షను, శరీరాశను, నేత్రాశను దాటి బ్రతకాల్సిన వారమై ఉన్నాం. వాక్యానికి లోబడుతూ వాక్యానికి లోబడే వారిని ఆయనతో సంబంధములోనికి ఆహ్వానించేటట్లుగా మన బ్రతుకులు ఉండవలసిందై ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, నిజంగా ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి? నిజంగా మన జీవితంలో నిరంతరం ఆయన వైపు తిరుగుతూ ఉన్నాము? నిరంతరము ఆయన మాటలని శుద్ధితో మాట్లాడుతూ ఉన్నామా? నిరంతరము జాగరూకతతో బ్రతకగలుగుతూ ఉన్నామా? దేవుని సంకల్పం మనకు అర్థమవుతూ ఉందా? ఆ సంకల్పాన్ని తిరిగి బ్రతకగలుగుతూ ఉన్నామా? ఆ సంకల్పం మన జీవితంలో ఆవిష్కరించబడతా ఉంటే అదే సంకల్పము ఇతరులను ఆకర్షిస్తా ఉందా? ఈ ప్రశ్నలు చాలా ప్రాముఖ్యం. ఈ ప్రశ్నలను మనం అర్థం చేసుకోవటానికి కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. లేఖనంలో నుంచి మన జీవితాలు ఏమైనా అద్దం పట్టినట్లుగా కొన్ని సంగతులు ఏమైనా మనకు గంభీరంగా మన ముందుకు వస్తాయేమో మనము పరిశీలించటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకున్నటువంటి సువార్త పాఠము మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 నుంచి ఆఖరు వచనం వరకు. అయితే ఈ మత్తయి సువార్తలో 7వ అధ్యాయము అనంటే మనందరికీ తెలిసినట్లుగా అది కొండ మీద ప్రసంగము. 5, 6, 7 అధ్యాయాలలో ఆఖరు భాగం 7వ అధ్యాయములో, అది కూడా చరమాంకం. 7వ అధ్యాయంలో కూడా చరమాంకపు భాగం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చుట గురించి, వివేచించుట గురించి ఆరంభ పలుకులలో మాట్లాడాక ప్రార్థన గురించినటువంటి విధిని వివరించిన తర్వాత నిజమైన శిష్యరికం అంటే ఏంటో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 13వ వచనం నుంచి 27వ వచనం వరకు నిజమైన శిష్యరికం అంటే, అబద్ధమైన శిష్యరికం, ఈ రెండిటికి మధ్య సంగతులను వివరిస్తూ ఉన్నాడు. ఇందులో మనకు ఉన్నటువంటి లేఖన భాగము 22వ వచనం నుంచి, ఆ తర్వాత 28, 29 వచనాలలో అంతకుముందు వారు ఎన్నడూ వినని రీతిలో అధికారాన్ని విన్నారు, యేసుక్రీస్తులో అధికారాన్ని చూశారు. రండి త్వరగా మనము ఈ సంగతులను ఆలోచించుకుంటూ కొన్ని ప్రశ్నలను మనము సమీక్షించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా 22వ వచనం చూస్తే ఆ దినమందు అన్న మాటతో ప్రారంభమవుతుంది కదండి. ఆ దినమందని ఉందా? మీ బైబిల్స్ లో కూడా ఉందా? ఆ దినము అంటే ఏ దినము? ఏ దినము విని, ఏ దినం అది? జడ్జిమెంట్ డే, తీర్పు దినము. అంటే ముగింపును గురించి మాట్లాడుతూ, ముగింపును గురించి మాట్లాడతాం. ఆ దినమందు అనేకులు వస్తారంట, ప్రభువా ప్రభువా అంటారంట. 2 సార్లు ప్రభువా అన్న మాట వాడబడింది. ఇట్ షోస్ ద అర్జెన్సీ. 2 సార్లు రిపీట్ చేయడం ఏం చెప్తుంది అంటే పర్స్యూరెన్స్ చెప్తుంది, స్ట్రాంగ్ గా కన్ఫెస్ చేయటాన్ని చెప్తుంది. రెండవది అర్జెంట్ గా కన్ఫెస్ చేయటాన్ని కూడా చెప్తుంది. ఇంతకు అంత స్ట్రాంగ్ గా, అంత అర్జెంట్ గా ప్రభువా ప్రభువా అని ఎందుకు వాళ్ళు కన్ఫెస్ చేస్తూ ఉన్నారు అని అంటే, వాళ్ళు 3 పనులు చేస్తా ఉన్నారంట. ఏంటి? 1 ప్రవచిస్తా ఉన్నారు, 2 దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నారు, 3 అద్భుతాలు చేస్తా ఉన్నారు. ఇవి మేము చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు.
అంటే వారి జీవితాలలో అద్భుతాలు చేసే శక్తి ఉంది, ప్రవచించే సామర్థ్యం ఉంది, వారు మహత్కార్యాలు, దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి వారికి ఉంది. కాబట్టి వారు ప్రభువు దినమందు, తీర్పు దినమందు, యుగాంతమందు దేవుని ఎదుట వారు నిలిచినప్పుడు వారు ప్రభువా ప్రభువా అంటే, ఒకటి ఆయన్ను ఒప్పుకుంటున్నట్లు, రెండు చాలా అర్జెంటుగా మాట్లాడుతున్నట్లు, మూడు నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడే ఒక భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నా. అంటే నువ్వు నాకు తెలుసు, నేను కూడా నీకు తెలుసు, మన ఇద్దరం క్లోజ్ అన్నట్లు ఒక భావన అక్కడ వస్తా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారి జవాబు 23వ వచనంలో చూడండి. అప్పుడు నేను మిమ్మను ఎరుగను. కొద్ది రోజులు ఎరగనన్నాడా? ఏమనుంది మీ బైబిల్స్ లో? ఎన్నడునూ ఎరుగను. అంటే అసలు వారి గురించి తెలియదని కాదు. హీ నోస్ అబౌట్ దెమ్ ఫర్ ఇన్ఫర్మేషన్, బట్ హీ డజంట్ నో యాజ్ రిలేషన్. ఆయనతో వారికి సహవాసం లేదు. వారు ఆయనను ఎప్పుడు సమీపించలా. ఐ లవ్ యూ ఆయనకి ఎప్పుడు చెప్పలా. ఆయనతో ఫ్రెండ్షిప్ ఎప్పుడు చెయ్యలా. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఇష్టం ఏంటి, ఆయనకు వ్యతిరేకంగా నా జీవితంలో ఉన్నదేంటి, ఆయన నేను ఒకటేనా, ఆయనతో నేను కలిసి అడుగులు వేస్తూ ఉన్నానా, దే డిడ్ నాట్ చెక్. వారికి ఆయనతో సహవాసము లేదు. కాబట్టి ఏం చెప్తాడంటే ఆయన, అక్రమము చేయువారలారా. ఈ పదం ఏంటి అంటే, ఆయన తెలుసు అని ఎవరైతే చెప్తూ ఉన్నారో, ప్రవచించాము, దయ్యములను వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశామని ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళను గురించి ఆయన అంటూ ఉన్న మాట అక్రమము చేయువారలారా. అంటే క్రమమైన దాన్ని చేపట్టని వారు, లేదా క్రమమైనదేంటో తెలిసినా దానిని బలవంతంగా ప్రక్కకు తోసి దాని నుంచి వైదొలగిన వారు అని అర్థం. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. కీర్తన 6:8లో కూడా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి అన్న మాటను అక్కడ మాట్లాడటాన్ని చూస్తాం. అంటే యేసు ప్రభు వారు ఆయనను మనం ఎదుర్కొన్నప్పుడు, లేకుంటే మన వద్దకు ఆయన వచ్చి మన జీవితాలను తేరిపారా చూచినప్పుడు, నీవు ఎన్ని అద్భుతాలు చేశావు, ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టావు, లేకుంటే ఏం చేశావు అని అడగడు. ఆయన అడిగేది ఏంటంటే, ఎంతగా నాకు నీవు విధేయత చూపావు, నా అధికారానికి నీవు ఎంతగా అప్పగించుకున్నావు, ఎంతగా నీవు నాకు విధేయుడవయ్యావు. దిస్ ఈస్ ద ప్రఫౌండ్ క్వశ్చన్ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. అనుభవించాలి, ఎదుర్కోవాలి. ఇదే ప్రశ్న. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత మరొక ఇన్సిడెంట్ చెప్తూ ఉన్నాడు యేసు ప్రభువారు 24 నుంచి 27 వచనాలలో. అక్కడ ఇద్దరు వ్యక్తులను చెప్తూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఆయన మాట వింటారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన మాట వింటారు. కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క యాక్షన్స్ వేరు. ఒక వ్యక్తి ఆయన మాట విని వెళ్ళి బండ మీద కట్టాడు ఇంటిని. రెండవ వ్యక్తి ఆయన మాట విన్నాకే వెళ్ళి ఇసుక మీద కట్టాడు ఇంటిని. ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే పరిస్థితిని ఎదుర్కొన్నారు. తుఫాను వచ్చింది, గాలి కొట్టింది. రెండవ వ్యక్తి కూడా తుఫాను వచ్చింది, గాలి కొట్టింది. కానీ మొదటి వ్యక్తి బండ మీద కట్టబడిన గృహము పడిపోలా, రెండవ వ్యక్తి ఇసుక మీద కట్టబడిన గృహము కూలిపోయింది. దాని పాటు గొప్పదాయను అన్న మాటను అక్కడ మనము చూస్తాం. ఇప్పుడు బండ మీద కట్టడం అంటే ఏంటి? ఆయన మాటలను అర్థం చేసుకొని ఆయన మాటల ప్రకారం జీవించటం. ఇందాక అక్రమము చేయువారలారా అన్నాడు కదా, దాని అర్థము ఇసుక మీద కట్టడం. బండ మీద కట్టాలి అని విన్నాడు, కానీ ఇష్టపూర్వకంగా వెళ్ళి ఇసుక మీద కట్టాడు. ఏమెదుర్కొన్నారు? ఇద్దరు తీర్పును ఎదుర్కొన్నారు. ఆ ఎదురైనటువంటి వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను. వాన కురవటం, వరదలు రావటం, గాలి విసిరటం, ఇది తీర్పు దినము. ఇద్దరి జీవితంలోనికి తీర్పు దినం వచ్చింది. తీర్పు దినాన నిలబడినదెవరు? ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించిన వారు. పైన మనము విన్న సంగతులు జ్ఞాపకం చేసుకుంటే, వారంటూ ఉన్నారు, మేము ప్రవచించాము,
దయ్యములను వెళ్ళగొట్టాము, మేము అద్భుతాలు చేశాము, కానీ నీ అధికారానికి మేము లోబడలా. నీవెవరో తెలియదు అన్నట్లే అక్రమము చేశాము. ఇంకొక వివరణను ఆయన ఇస్తూ ఇద్దరూ మాట విన్నారు. అయితే విన్నవారు రెండు రకాలుగా స్పందించారు. మొదటి వ్యక్తి బండ మీద కట్టుకుంటే రెండవ వ్యక్తి ఇసుక మీద కట్టుకున్నాడు. ఇద్దరు ఒకే అనుభవాన్ని అనుభవించారు, తీర్పు అనే అనుభవాన్ని. అయితే బండ మీద ఎవరైతే కట్టబడ్డారో ఆ వ్యక్తి నిలబడ్డాడు. ఇంకొక వ్యక్తి పాటు గొప్పదాయను అన్న మాట మనము చూస్తూ ఉన్నాం. చాలా మంది అనుకుంటారు దేవుని వాక్యాన్ని వినకపోవడమే ప్రమాదం అని అనుకుంటారు. దేవుని వాక్యము వినకపోవడమే సమస్య. అది ఎంత సమస్యనో అంతే సమస్య దేవుని వాక్యానికి విధేయత చూపకపోవడం. దేవుని వాక్యానికి విధేయత చూపకపోవడం. అయితే 28, 29 వచనాలలో అధికారము గలవాని వలె ఆయన వచ్చిన, ఆయన ఏమాత్రము నార్మల్గా ప్రీచ్ చేయలేదు అన్న సంగతి, ఆయన యొక్క డివైన్ అథారిటీ గురించి అక్కడ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు మీ ముందుకు తేవాలి అని ఆశపడుతున్నాను. అక్కడ 3 పరిచర్యలను చూసాం కదా. ప్రవచించలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములను చేయలేదు. నౌ థింక్ అబౌట్ అవర్ లైఫ్స్. మనము కూడా, నేను ఫర్ ఎగ్జాంపుల్ వాక్యాన్ని చెప్పలేదా, మీ కొరకు ప్రార్థించలేదా, మీకు బల్ల ఇవ్వలేదా, నేను అంగీ వేసుకోలేదా? ఎస్, ఐ డిడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మిమ్మల్ని గురించి ఆలోచన చేసుకోండి. మీకు చర్చిలో మెంబర్షిప్ లేదా? ఉంది. మీరు ఆదివారం ఆరాధనకు వస్తున్నారా? రావట్లేదా? వస్తున్నారు. దశమ భాగాలు ఇస్తూ ఉన్నారా? ఇస్తూ ఉన్నారు. అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. సమయం దొరికినప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇంట్లో ప్రార్థించుకుంటూ ఉన్నారు. ఇన్ని చేస్తూ కూడా అక్రమము చేసే గుంపులో చేరే అవకాశం ఉందా? ఎస్, నాకు ఉంది, మీకు ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యు నీడ్ టు థింక్ అబౌట్. నీవు నేను అక్రమము చేసే గుంపులో ఉండే అవకాశం ఉంది. 2, ఆయన మాటలు విన్నారు ఇద్దరు. ఆయన మాటలు విని వెళ్ళి ఇద్దరు కూడా ఇళ్ళు కట్టుకున్నారు. ఆయన మాటలు వినే ఇద్దరు జీవితాలు కట్టుకున్నారు. ఆయన మాటలు వినే ఇద్దరు జీవించారు. జీవించాక ఆయన మాటలు విన్న వాళ్ళు తీర్పును ఎదుర్కొంటారా? వాన వచ్చెను, గాలి కొట్టెను, ఖచ్చితంగా తీర్పును ఎదుర్కొంటారు. ఆయన మాటలు విన్నా వినకపోయినా తీర్పును నువ్వు ఎదుర్కొంటావు. అయితే తీర్పును ఎదుర్కొన్నాక నీ ఇల్లు కూలిపోయే అవకాశం ఉందా? ఎస్, ఇల్లు కూలిపోయే అవకాశము ఉంది. అయితే సమస్య అంతా ఎక్కడొస్తూ ఉంది? ఆయనకు లోబడుతున్నామా? అంతే కదా. పైనలో కూడా అక్రమము చేయు వారలారా, క్రమమైన దానికి వారు విధేయత చూపల. ఆయన మాట విన్నారు, కానీ ఆయన మాటకు విధేయత చూపటానికి బండ దగ్గరకు వారు రాలా. బండ మీద వారి ఇంటిని కట్టుకోలా. ఆయనకు లోబడని స్థితి మన జీవితాలలో ఉంటదా? ఎస్, ఉంటది. పాస్టర్ గారు, మరి నేను రక్షించబడ్డాను కదా, నా జీవితం ఏంటి? హౌ వుడ్ ఐ నో? నాకు ఎలా తెలుస్తుంది? నేను విధేయత చూపలేనా? ఎలా సాధ్యమవుతుంది? అలాగైతే నేను రక్షించబడడం ఎలాగా? ఇస్ ఇట్ నాట్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ అస్? యు సీ, ప్రతి వారము ఇలాంటి జటిలమైన ప్రశ్నను మనము ఆలోచిస్తూ ఉన్నాం. ప్రతి వారము ఈ ప్రశ్నకు జవాబు పొందుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు మనకు జవాబును అనుగ్రహించాలి. మరొక సమస్యను కూడా మనము ఆలోచన చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయానికి వస్తే, మత్తయి సువార్తలో ప్రభువారు బహిర్గతం చేసిన సమస్యలే కాకుండా ఇర్మియా కూడా ఇంకొక సమస్యను చూపిస్తావు. ఇర్మియా బహుగా అలసిపోయాడు. దేవుని వాక్కు ఆయన దగ్గరకు వచ్చింది. ఆ వాక్కును
దేవుని ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళి ప్రకటిస్తా ఉంటే దూషిస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు, చెరసాలలో వేస్తూ ఉన్నారు, అవమానిస్తా ఉన్నారు. ఏ స్థాయిలో ఇర్మియా యొక్క పరిస్థితి ఉందంటే అదే 15వ అధ్యాయము 15వ వచనం మీరు చూస్తే ఎంత గంభీరంగా ఆయన పరిస్థితి ఉందో మనకు కనపడుతుంది. యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయి. హింసించబడతా ఉన్నాడు. నేను హింసించబడుతూ ఉన్నప్పుడు దీర్ఘశాంతాన్ని చూపొద్దు. అలా చూపితే నేను వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చాలా గంభీరంగా ఉంది ఆయన ట్రబుల్. ఆ తర్వాత చూడండి, నింద వస్తూ ఉందంట. ఎందుకు? ఆయన మాటలను ఈయన స్వీకరించాడు. నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషముగా నా హృదయమును ఆనందమును కలుగు చేయించుట. అయితే నేను సంతోషించలేదు, ఉల్లసించలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. అంటే ఎంత ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ లో ఇర్మియా భక్తుడు ఉన్నాడో కదండి. ఆ మాట అర్థమవుతుందా? ఎంత గంభీరమైన బాధలో, వేదనలో ఇర్మియా భక్తుడు ఉన్నాడో. నీ హస్తాన్ని బట్టి నేను ఒంటరిని అయిపోయాను. చూడండి, ఇంకా నీ హస్తాన్ని బట్టి నేను తరమబడ్డాను ఎక్కడికో. నా చుట్టూ ఎవరూ లేరు మనుషులు, నేను ఒక్కడే ఉన్నాను. నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటే. నా బాధ ఎలాంటిదంట? కంటిన్యూస్ గా ఉంది, ఎడతెగని దాయను. నా గాయము ఘోరమైన దాయను, అది మానట్లా. అంత భయంకరంగా బాధ కలుగుతూ ఉంది నా. ఇప్పుడు ఇంకెంత భయంకరమైన మాట ఉపయోగిస్తున్నాడు చూడండి. నిశ్చయముగా నీవు ఎండమావుల మౌదువా, నిలువని జలముల మౌదువా. అంటే నీవు నీరే, కానీ నాకు దాహము తీరట్లా నీ వల్ల. ఆ స్థాయికి అక్యూజ్ చేస్తూ ఉన్నాడు. ఏమండి, అక్యూజ్ చేయొచ్చు అలాగా ఒక విశ్వాసి? ఎస్. నీ హృదయంలో ఉన్న ఏ బాధనైనా దేవుని దగ్గర యథార్థంగా నీవు మాట్లాడవచ్చు. ఎంత కనికరము కలిగిన దేవుడో ఆ దేవుణ్ణి నీవు యథార్థంగా ఆయన్ని సమీపిస్తేనే నీకు అర్థమవుతుంది. వేషధారణను ఆయన ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు చూడండి జవాబు ఎలా వస్తూ ఉందో. 2, ఇందులో మనకు కనపడే సమస్య ఏంటో కూడా మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. 19వ వచనం చూస్తే ఇక్కడ యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఏమని? నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నీకు మరలా స్థానం ఇస్తాను. ఎప్పుడు? నా వైపు తిరిగితే. అసలు ఈయనకేం సమస్య వచ్చిందని? ఎవరైనా? ఇర్మియా ప్రవక్త కదా, విలాప ప్రవక్త, రోషం కలిగినటువంటి ప్రవక్త, దేవుని కొరకు గొప్పగా నిలిచినటువంటి ప్రవక్త. ఈయన మరలా ఏం తప్పు చేశాడు? ఈయన తిరగాలి. ఏం తప్పు చేశాడండి? ఏం పాపం చేశాడు? ఇటువైపు తిరగాలి. ఏమని తిరగాలి? ఈయన హృదయము భయంకరమైన చేదుతో, బాధతో, వేదనతో, గాయాలతో నిండి ఉంది. జీవితము దుఃఖమయంగా ఉంది. కనుచూపు మేరలో ఆశ కనపడట్లా. ఏ రీతిగా కూడా తనకు ఒక జవాబు దొరికే పరిస్థితి కనపడట్లా. తన హృదయమందు నిండిన దుఃఖమంతటిని ఒలకబోస్తూ ఉన్నాడు తన మాటల ద్వారా. స్పష్టంగా తన హృదయములో ఉన్న దానినే యథార్థంగా బయటికి పెడుతూ ఉన్నాడు, నటించట్లా. అయినప్పటికీ అంటూ ఉన్నాడు, ఏ దుఃఖములో అయితే నీవు నిలిచి ఉన్నావో దానిని వదిలి తిరిగినట్లయితే, ఆ దుఃఖాన్ని విడిచి తిరిగినట్లయితే. అంత ఈజీయా అండి దుఃఖాన్ని విడిచి తిరగడం? ఇక్కడున్న మీ అందరికీ తెలియదా? మీరు అనుభవించిన దుఃఖాలలో మీరు తిరగడం మీకు సాధ్యమైందా? మరేంటి దేవుడికి తెలియదా? ఇదేనా దేవుడిచ్చే జవాబు? ఇంకా చూద్దాం ఏముందో, ఇంకొద్దిగా ఆలోచన చేద్దాం. ఇంకేమంటున్నాడు? విలువైన దానిని నీవు పలకాలంట, పనికి మాలిన దానిని విడిచిపెట్టాలి. నీవు పనికి మాలిన దానిని తీసివేసి విలువగల దానిని పలికిన ఎడల నీవు నా నోటిలో ఉందువు. అరే, ఒక పక్కన మానని గాయము, దాహము తీరలేని పరిస్థితి, వేదన, కనికరానికి నోచుకోని పరిస్థితి,
స్వాంతన కొరకు ఒక్క వ్యక్తి కూడా లేని ఏకాకి జీవితంలో ఏం మంచి మాటలు వస్తాయండి అతని నోటిలో నుంచి? ఏం ఓదార్పు మాటలు వస్తాయి అతని జీవితంలో నుంచి? నౌ యు సీ ఫర్దర్. ఇంకేమంటున్నాడు? వారు నీ వైపుకు తిరగాలి గాని నీవు వారి వైపుకు తిరగకూడదు. ఏ దేవుని వాక్కులైతే ఇర్మియాకు వచ్చాయో ఆ దేవుని వాక్కును ప్రకటిస్తుంటే కొడుతున్నారు వాళ్ళు, అవమానపరుస్తూ ఉన్నారు, వారు గాయపరుస్తూ ఉన్నవారు. ఆ మాటలు చెప్పకపోతే ఆ గాయాలు రావతనికి. అయితే నీకు ఇవ్వబడిన మాటను నువ్వు మార్చకూడదు. వాళ్ళు నీ వైపు తిరగాలి కానీ నీవు వాళ్ళ వైపుకు తిరగకూడదు. వాళ్ళు నీ వైపుకు రావాలి కానీ జరుగుతూ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు కాంప్రమైజ్ కాకూడదు. ఇంకా చూడండి 20వ వచనం. ఈ ప్రజల ఎదుట నేను నిన్ను ప్రాకారము గల ఇత్తడి గోడగా చేయుచున్నాను. అది తర్వాత ఆలోచన చేద్దాం. వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను జయించలేరు. నిజమా? ఒక్కడు అంతమందిని గెలవలేక పారిపోతూ ఉన్నాడు, అంతమందితో హింసించబడుతూ ఉన్నాడు, గెలవగలడా? ఇక్కడ కూర్చొని ఇర్మియా జీవితాన్ని ఆలోచించొద్దు. ఇర్మియా కాలానికి మీరు వెళ్ళి ఈ గాయం పొందుతూ ఉన్నప్పుడు, శత్రువులను చూస్తూ ఉన్నప్పుడు, తన ముందు నెరవేర్చవలసిన పనిని తాను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు తనలాగా మీరు నిలిచి ఆలోచన చేయండి. తాను గెలుస్తాను అని అనుకొనగలడా? ఇక్కడికి వస్తూ ఉన్న మాట ఏంటి? నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను జయించలేరు. ఒక పక్కన కాళ్ళు చేతులు ఇరుగుతూ ఉన్నాయి. మీకు అర్థం కావడానికి ఒకవేళ మీరు అర్థం చేసుకోవాల్సి వస్తే స్టెఫనుని అర్థం చేసుకోండి. స్టెఫనుకి ఏం చేశారు వాళ్ళందరూ? అదే దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. ఏం చేశారు వాళ్ళు? రాళ్లతో కొడతావు. ఇప్పుడు అక్కడ దేవుడు యేసు ప్రభువు వారు కనపడుతున్నారు. ఎలా కనపడుతున్నారు? లేచి నిలబడి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున స్టాండింగ్ ఓవేషన్ లో యేసుక్రీస్తు ప్రభువు వారు కనపడుతున్నారు. స్టాండింగ్ ఓవేషన్ లో యేసుక్రీస్తు ప్రభువు వారు కనపడటం ఇక్కడ స్టెఫను జీవితంలో ఏమైనా పెయిన్ ని 0.1% తగ్గించే అవకాశం ఉందా? అర్థమవుతుందా నా పాయింట్? సో నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఎస్, గాడ్స్ ప్రామిస్ ఈస్ కమింగ్ ఇన్ టు హిస్ లైఫ్. యుద్ధం చేస్తారు కానీ గెలవరు. వాళ్ళు నీ వైపుకు తిరగాలి కానీ నువ్వు వాళ్ళ వైపుకు తిరగవు. ఇట్స్ అ ప్రామిస్. బట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్న పర్సన్ పరిస్థితి ఏంటి? ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ మాటల మీద ఆధారపడి బండ మీద కట్టుకునే జీవితం, ఈ మాటల మీద ఆధారపడి ఎముకలు విరుగుతూ గాయాలు మానని దాహము తీరని పరిస్థితుల్లో ఏకాకిగా ఉంటూ ఉన్న అనుభవములో నాకు జయం కలుగుతుంది, నేను వారి వైపుకు తిరగను, వారు నా వైపుకు తిరుగుతారు అని ఆయన మాటల మీద మన బ్రతుకును కట్టుకోవాలి. సాధ్యమేనా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ అపియర్స్ టు బి పాసిబుల్. లెట్ us see whether it is possible or not. ఇంకా చూడండి 20-21 వచనాలు. నిన్ను రక్షించుటకు విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. దుర్మార్గుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఈ మాటలన్నీ వింటున్నాడు కానీ దెబ్బలు తింటూ ఉన్నాడు. ఈ మాటలన్నీ వింటూ ఉన్నాడు కానీ రక్తము కారుతుంది. ఈ మాటలన్నీ వింటూ ఉన్నాడు కానీ ఒంటరిగా దాహము కూడా తీరని పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఇంకొక దాన్ని మనము ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ప్రాకారము గల ఇత్తడి గోడగా చేయుచున్నాను. ప్రాకారము గల ఇత్తడి గోడగా చేయుచున్నాను. ప్రాకారము గల ఇత్తడి గోడ అనంటే నీ ట్రబుల్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను నా కుమార్తె వచ్చి గట్టిగా ఇలా గిచ్చింది అనుకోండి, వెంటనే నాకేం కలుగుతుంది? బాగా పెయిన్ వస్తుంది కదా. పెయిన్ రాగానే నా చెయ్యి దాని చెంప మీద పడుతుంది, అవునా? ఎందుకు? నాకు పెయిన్ కలిగింది. నా పెయిన్లో నా ఎమోషన్స్ మారిపోతాయి, నేను మ్యానిపులేట్ అవుతాను.
సో ఇత్తడి గోడగా ప్రాకారాన్ని నేను నీకు కడతాను అంటే నీ ఎమోషనల్ నీ ఎమోషన్స్ మ్యానిపులేట్ కాకుండా నేను నిన్ను కాపాడుతాను అనే ఒక వాగ్దానాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ పరిస్థితుల మధ్యలో నీవు మ్యానిపులేట్ అవ్వకుండా నీవు నిలవగలిగే పరిస్థితిని నేను నీకు ఇస్తాను అంటూ. అయితే కొన్ని ప్రశ్నలు నేను మరలా మత్తయి సువార్తలో వినిపించినట్లుగా మరలా కొన్ని ప్రశ్నలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. దేవుడు అన్న మాట, నా వైపుకు తిరుగు. అసలు ఆయన వైపుకు తిరగాలి అంటే ముందు మన మోటిలో ఏముండాలి? పనికి మాలిన వాటిని తీసి మాన్యమైన మాటలు మన నోట ఉండాలి. 2, మనము మన జీవితంలో ఉన్న యుద్ధాలు గెలవాలి. మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. వారే మన జీవితంలోనికి ఆహ్వానించబడాలి. మన జీవితాన్ని చూసి మరొకరు ఆకర్షించబడాలి. కానీ వేరొకరిని చూసి వేరొక దాన్ని చూసి మనము ప్రలోభాలకు గురి కాకూడదు. వీటన్నిటికీ పైగా ఇత్తడి గోడ అనుభవం, ఇత్తడి ప్రాకారపు అనుభవం, మ్యానిపులేట్ కాని లైఫ్ ని మనము ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవాలు ఈరోజు నీవు ఉన్నటువంటి సందర్భంలో అలాంటి ఇత్తడి గోడ అనుభవాన్ని అనుభవించగలుగుతూ ఉన్నావా? నీ పైకి మూకుమ్మడి దాడిగా వస్తూ ఉన్న అనేక యుద్ధాలలో విజయాన్ని చూడగలుగుతూ ఉన్నావా? నీ నోట పనికిమాలిన సంగతులు బయలువెడని, బయటకు వదిలిపెట్టబడి మాన్యమైన సంగతులు నీ నోట నిలిచి ఉంటూ ఉన్నాయా? నీవు ఆయన వైపుకు మానక తిరగగలుగుతూ ఉన్నావా? ఇది సాధ్యమే. దట్స్ ద క్వశ్చన్. అయితే ఇర్మియా భక్తుని జీవితం మనందరికీ తెలుసు. నమ్మకమైన సేవకుడిగా ఆయన బ్రతికాడు. మనము కూడా ఈరోజు ఆలోచన చేద్దాం, మన జీవితంలో ఇవి సాధ్యమే. మన జీవితంలో బండ మీద నిలబడగలమా? మన జీవితంలో అక్రమము వదిలి క్రమములో జీవించగలమా? మన జీవితములో ఆయన అధికారానికి లోబడగలమా? మన జీవితములో ఇత్తడి గోడ, ఇత్తడి ప్రాకారపు అనుభవములో నిలిచి ఆయన వైపు తిరిగి మాన్యమైన వాటిని నోట ఉంచుకొని యుద్ధములను జయించగలమా? పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మన ముందు అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17 నుంచి 38 వచనాలు మన ముందుకు తీసుకొని వస్తావు. పౌలు భక్తుడు తన యొక్క సువార్త ప్రయాణములో ఉన్నాడు. తిరిగి తాను యెరూషలేము వైపు, ఇది ఆల్మోస్ట్ 3rd మిషనరీ జర్నీ, యెరూషలేము వైపుకు వెళ్ళే పరిస్థితి. ఇక తన ముందు ఉన్న పరిస్థితులు చాలా గంభీరమైనవి. ఆ గంభీరమైన పరిస్థితుల్లో తాను చేసిన ప్రసంగం ఈ 20వ అధ్యాయంలో 17వ వచనం నుంచి ఆఖరు వచనం వరకు ఉన్నటువంటి భాగం. పౌలు భక్తుడు సుమారు ఒక 8 ప్రసంగాలు అపోస్తుల కార్యముల గ్రంథములో చేస్తే అందులో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం. ఎఫెస్ సంఘ పెద్దలను పిలిపించి ఎఫెస్ సంఘ పెద్దలతో ఆయన చాలా సుదీర్ఘంగా చేసిన ప్రసంగం. కారణం 3 సంవత్సరాలు అక్కడ ఉండి ఆయన పరిచర్య చేశారు. ఇప్పుడు మనం సూటిగా 17 నుంచి 38 వచనాలు వరకు ఉన్నటువంటి భాగాన్ని ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. రండి, 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చూద్దాం. ఇక్కడ పౌలు భక్తుడు, నేను ఎలాగ మీ మధ్య నడుచుకున్నానో మీకు తెలుసు అంటూ ఉన్నాడు కదండి. నేను ఎలాగా మీ మధ్య నడుచుకున్నానో మీకు తెలుసు. ఏం చేశాడు, ఎలా నడుచుకున్నాడంట? అక్కడ చూడండి, శోధనలు సంభవించిన కన్నీళ్లు విడుచుచు వినయ భావముతో జీవించాడు. ఎలా బ్రతికాడు? శోధనలు సంభవించిన కన్నీళ్లు విడుస్తూ వినయంతో బ్రతికాడు. ప్రభువును సేవిస్తూ బ్రతికాడు. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగా ఇంటింట సేవ చేస్తూ వచ్చాడు.
ఏం బోధించాడు? ఏం సేవ చేశాడు? మారు మనస్సు పొందమని సేవ చేశాడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసమునకు ఆహ్వానించే సేవను ఆయన చేశాడు. ఆ తర్వాత 22 నుంచి 24 వచనాలలో మనం చూసే సంగతి ఏంటి అంటే, ఆయన యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. ముందు బెడ్ ఆఫ్ రోజెస్ ఏమీ లేదు. ప్రేమతో ఆహ్వానించే గుంపుల్నేమి ఆయన ఎదుర్కోబోటల్లా. బంధకాలే ఆయనకు ఎదురు కాబోతూ ఉన్నాయి. సమస్యలు ఆయనకు ఎదురు కాబోతూ ఉన్నాయి. అయినా సరే ఆ సమస్యలకు ఎదురెళ్తూ ఉన్నాడు ఈ భక్తుడు. ఇప్పుడు 17 నుంచి 21 వచనం వరకు ఆయన బ్రతుకు సేవ రెండు కనపడుతూ ఉంటే, ఆయన సేవలో ఆయన నిర్ణయం ఎలా ఉందో చూడండి. యెరూషలేము వైపుకు సమస్యలు వస్తాయని తెలిసిన అటువైపుకే వెళుతూ ఉన్నాడు. ఆయన ఎలా వెళ్ళగలుగుతూ ఉన్నాడు? సమస్యలు వస్తాయని తెలిసి ఆఖరిలో ఒక మాట అంటున్నాడు, నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనది కాదు. కాబట్టి సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా అటువైపుకే వెళతా ఉన్నాడు. ఇంకా మీరు జాగ్రత్తగా చూడగలిగితే అంతగా ఆయనకు ప్రియమైనదేంటి? ఇక్కడ ఆయనకు ప్రియమైనదేంటో మీరు చూస్తే 24వ వచనం ఏంటంట, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట ఆయనకు ప్రియమైనది. ఆయనకు అత్యంత ప్రియమైనది దేవుని కృపా వాక్యమును గూర్చి సాక్ష్యమిచ్చుట. ఎందుకని ఆయనకంత ప్రియమైనది? ఈ పరిచర్యను నేను యేసు వలన పొంది తిని, యేసు వలన పొందిన పనిని ముగించాలి అన్నదే ఆయన యొక్క ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి సంగతి. దానిని తుదముట్టించాలి అని ఆయన జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. ఇంక ముందుకు వస్తే 20వ వచనము 27వ వచనంలో ఈ రెండు వచనాలలో ఒక సమభావన వివరించబడతా ఉంది. ఒకే వివరణ తెలియపరచబడతా ఉంది. 20వ వచనంలో అంటాడు, ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించాను అంటూ ఉన్నాడు. 27వ వచనంలో దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు. 25వ వచనంలో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు మీ మధ్య సంచరించాను. ఇన్ని వివరణలు ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొద్దిగా మనం ప్రశ్నలకు జవాబులు వెతకటానికి ముందు కొద్దిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 28వ వచనం చూడు. దేవుడు తన రక్తమిచ్చి సంపాదించుకొని తన సంఘము ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన సంఘము. 32వ వచనానికి రండి. ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఆగి, స్వరక్తమిచ్చి క్రీస్తు సంపాదించుకొనిన సంఘానికి ఏం బోధిస్తా ఉన్నాడు? ఏం బోధిస్తా ఉన్నాడు? కృపావాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఈ కృపావాక్యాన్ని ఎవరి దగ్గర నుంచి పొందుకున్నాడు? నా ప్రాణము కంటే ఆయన ద్వారా నాకు అందించబడిన సువార్త ప్రియమైనది, దాన్ని తుదముట్టించుటయే నాకు ఇష్టము అన్నాడు కదా. అదే సువార్త, అదే కృపావాక్యము, అదే దేవుని రాజ్య ప్రకటన. దీనినే 20వ వచనము 27వ వచనములో అన్నదేంటి అంటే, దేవుని సంకల్పమంతయు మీకు బోధించక నేను ఆగలేదు. డాట్స్ ని నేను కనెక్ట్ చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించి, పౌలు భక్తుని యొక్క ఈ ఎఫెస్ ప్రసంగములో ప్రాముఖ్యంగా వినబడుతూ ఉన్న సంగతి ఏంటి అంటే, యేసు క్రీస్తు తానే నాకు పరిచర్యను అప్పగించాడు. ఏం పరిచర్య ఇది? కృపావాక్యమును బోధించే పరిచర్య, దేవుని రాజ్యమును గురించి బోధించే పరిచర్య. ఇది నాకు యేసు క్రీస్తు ద్వారా స్వయంగా అందిన పరిచర్య. కాబట్టి ఈ పరిచర్యను తుదముట్టించటమే నాకు చాలా ప్రియమైనది, నా ప్రాణము కంటే ప్రియమైనది. కాబట్టి ఈ కృపావాక్యమును బహిరంగంగా బోధించాను, ఇంటింట బోధించాను. ఈ కృపావాక్యాన్ని బహిరంగంగా ఇంటింట బోధించి నేను చేసిన పనేంటి? పశ్చాత్తాపం వైపు ప్రజలను పిలుపునిచ్చాను.
యేసుక్రీస్తునందు విశ్వాసం వైపుకు నేను వారిని నడిపించాను. అంటే ఈ కృపావాక్యం ఎటువైపుకి తీసుకెళ్ళింది? పశ్చాత్తాపం వైపు, యేసునందు విశ్వాసము వైపుకు. ఇప్పుడు చూడండి, యేసునందు విశ్వాసం వైపుకు పశ్చాత్తాపములోనికి వచ్చిన వారు ఎవరు? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి వారు. వీరిని అంటే ఈ కృపావాక్యమును బోధించినటువంటి పౌలు, ఈ కృపావాక్యము ద్వారా పశ్చాత్తాపములోనికి నడిపించినటువంటి పౌలు, ఈ కృపావాక్యము ద్వారా యేసునందు విశ్వాసులుగా వారిని నిలిపినటువంటి పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? 32వ వచనములో కృపావాక్యానికే వారిని అప్పగిస్తా ఉన్నాడు. వింటున్నారా నా మాట? క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని ఎలా సంపాదించాడు? స్వరక్తమిచ్చి సంపాదించాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములోనికి నీవు నేను ఎలా ఆహ్వానించబడ్డాము? పశ్చాత్తాపడ్డాము కాబట్టి, ఆయనను విశ్వసించాము కాబట్టి. ఎలా పశ్చాత్తాపడ్డాము? ఎలా ఆయనను విశ్వసించాము? ఇదిగో క్రీస్తు ద్వారా పరిశుద్ధులకు అప్పగించబడిన కృపా సువార్త పరిచర్య మన మధ్య ప్రకటించబడ్డప్పుడు పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపములో నుంచి ఆయన యందు విశ్వాసం ఉంచాము. ఇప్పుడు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని పౌలు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు? అదే కృపా సువార్తకు అప్పగిస్తావు. ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఏముంది ఈ కృపా సువార్తలో? ఏముంది? ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఎందుకంట ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యము అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఈ కృపా వాక్యము ద్వారా, ఈ కృపా వాక్యములోని దేవుని సంకల్పమంతటి ద్వారా ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, పరిశుద్ధులలో ఒకడిగా చేస్తాడు, పరిశుద్ధులకై ఏర్పాటు చేయబడిన స్వాస్యములో నిన్ను కూడా నిలుపుతాడు. ఎలా జరుగుతుంది ఇది? కృపా వాక్యములో నీవు నిలిచి ఉండుట ద్వారా. కృపావాక్యములోనికి ఒకనాడు ఆహ్వానించబడ్డ పౌలు, కృపావాక్యమునకు ఒకనాడు అప్పగించబడ్డటువంటి పౌలు, కృపావాక్యములో పరిశుద్ధుల జాబితాలో చేరినటువంటి పౌలు. వింటున్నారా? కృపావాక్యములో పరిశుద్ధుల జాబితాలో చేరుటయే కాక పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగస్తుడైనటువంటి పౌలు. ఆ పౌలు తన ప్రాణము కంటే యేసు కొరకు జీవించుట ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. ఆ పౌలు డబ్బు సంపాదించుకున్నట కంటే, ఈ లోకములో అనేకమైనటువంటి విపరీతమైన పరిస్థితుల వైపు పరిగెట్టుట కంటే క్రీస్తు అనే బండ మీద నిలుచుట క్షేమమైనది అని ఎంచుకున్నాడు పౌలు. కారణం, పౌలు ఈ కృపావాక్యములోని దేవుని శక్తి ద్వారా తన చుట్టూ కట్టబడ్డటువంటి ఇత్తడి ప్రాకారాన్ని చూస్తా ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి దేవుడు అగపడకుండా నిలుపుతూ కట్టినటువంటి ఆ మహా ఇత్తడి ప్రాకారాన్ని పౌలు అనుభవిస్తూ ఉన్నాడు. కనుక ఒకవైపున యెరూషలేముకు అభిముఖుడై ప్రయాణమవుతూ కూడా శ్రమలు తనను ఎదుర్కోబోతున్నాయని తెలిసిన శ్రమలు తనను మ్యానిపులేట్ చెయ్యట్లా. యు ఆర్ గెటింగ్ ద పాయింట్? కలగబోతూ ఉన్న శ్రమలు, కలగబోతూ ఉన్న మరణము తనను మ్యానిపులేట్ చెయ్యట్లా. కలగబోతూ ఉన్న దుఃఖము తన నోట నుంచి బయటికి రావట్లా. బదులుగా శ్రేష్టమైన సంగతులు తన నోట నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. కృపావాక్యమునకు నేను మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. ఆయన ఆ కృపావాక్యము ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచగల శక్తిమంతుడు, మిమ్మల్ని పరిశుద్ధులలో చేర్చగల శక్తిమంతుడు, మీకు పరిశుద్ధుల స్వాస్యములో పాలిభాగము దయచేయగలిగిన శక్తిమంతుడు. కనుక పశ్చాత్తాపములోనికి, యేసునందలి విశ్వాసములోనికి నడిపించినటువంటి పౌలు కృపావాక్యమునకు వారిని అప్పగిస్తూ ఆయన చెప్తూ ఉన్న మాట, దేవుని సంకల్పమంతయు మీకు బోధించకుండా, మీకు ఏది ప్రయోజనకరమైనదో అది నేను మీకు బోధించకుండా నేను ఆగలేదు. కాబట్టి అంటూ ఉన్నాడు, నా మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు, మీ ప్రాణములకు మీరే జవాబుదారులు. ప్రియ దేవుని సంగమా,
ఇర్మియా జీవితంలో చేదు ఉంది, చేదును పలికాడు. యేసు మాటలు విన్నాడు, కానీ ఇసుక మీదకు వెళ్ళిపోయాడు. అద్భుతాలు చేశారు, కానీ ఆయనకు లోబడలేదు. అయితే కృపావాక్యపు నీడలో నీవు నిలిచినప్పుడు ఈ కృప దేవుని శక్తిని నీ జీవితములోనికి తీసుకొని వచ్చి నీ జీవితములో ఉన్నటువంటి ఆ ఇత్తడి ప్రాకారాన్ని నీ జీవితములో అనుభవింపచేస్తా. నీ జీవితములో నీవు ఎదుర్కొనే పరిస్థితులలో మ్యానిపులేట్ అవ్వకుండా దేవుని స్తుతిని నీ నోట ఉంచుతుంది, దేవుని శక్తిని నీ నోట ఉంచుతుంది. ఏం జరిగింది? 3 సంవత్సరాలు కృపావాక్యాన్ని వారు మానక విన్నారు. ఈరోజు సంఘానికి ఉన్న సమస్య దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం. మీరందరూ శ్రేష్టమైన వారు. దేవుడు మిమ్మలను పరిశుద్ధుల జాబితాలో చేర్చుటకు ఇష్టపడ్డాడు కనుక ఈ కృపావాక్యాన్ని, దేవుని సంకల్పాన్ని క్రమముగా ఏదో ఒక రీతిలో మీకు అందుబాటులోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మీరు కూడా మీ జీవితాలలో ఆయన వాగ్దానపూర్వకంగా నిర్మించినటువంటి ఇత్తడి ప్రాకారాన్ని చూసే శక్తిమంతులు కావటానికి. ఆ ఇత్తడి ప్రాకారము మీ మనోభావాలను, మనోభిష్టాలను ఏమాత్రము కదలించబడనీయకుండా కాపు కాస్తూ ఉండగా మీ నోట పనికి మాలిన సంగతులు దూరమై శ్రేష్టమైన సంగతుల చేత నింపబడుతూ ఎటువంటి పరిస్థితినైనా ఓపికతో, ఎటువంటి చేదునైనా, ఎటువంటి ఒంటరితనాన్నైనా ఓపికతో ఎదుర్కొంటూ పౌలు వలె, ఇర్మియా వలె, బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి ఆ శిష్యుని వలె నిజస్థితిలోనికి నడిపించటానికి ప్రభువు మిమ్మల్ని కృపా వాక్యమునకు అప్పగిస్తూ. ఎంత సంతోషమో కదా. There is no point that you and I can neglect this wonderful word of grace. ఈ కృపా వాక్యాన్ని మనము ఎంతగా మన జీవితాలలోనికి స్వీకరిస్తే, ఈ కృపా వాక్యము ద్వారా మన జీవితాలలోనికి సమీపించే దేవుని శక్తిని ఎంతగా మనము అనుభవిస్తే. ఇప్పుడు మీరు ఆన్సర్ చేసుకోవలసింది ఏంటి అంటే, ఫర్గెట్ అబౌట్ ద అవుట్ సైడ్ వార్స్. బయట ఉన్న యుద్ధాలు, బయట ఉన్న అవమానాలు, అది ఒక ఎత్తైతే, నీ ఇంటర్నల్ గా నీకు ఉన్న వార్, నీ అంతరంగములో మానక నీ పైన జరుగుతూ ఉన్న, నీలోనే నీకు జరుగుతూ ఉన్న ఒక యుద్ధాన్ని, నిన్ను ప్రలోభ పెడుతూ ఉన్న ఆ కనికరము లేని పరిస్థితిని ఒకసారి ఆలోచించి, రోమపత్రిక 7వ అధ్యాయం నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 23వ వచనం, నాలో 2 నియమాలు ఉన్నాయి. ధర్మశాస్త్రమునకు లోబడవలనని నాకు ఇచ్చ కలుగుచూ ఉన్నది, కానీ వేరొక నియమము నన్ను బలవంత పెట్టి ధర్మశాస్త్రమునకు లోబడక నేను నా ఇష్టానుసారంగా బ్రతుకున్నట్లుగా నన్ను ప్రేరేపిస్తూ ఉంది, ఈడ్చుకెళ్తుంది, చెరపడుతూ ఉంది. ఈ అవమానాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కదా, ఈ యుద్ధాన్ని గెలవలేను అని అనుకుంటూ ఉన్నావు కదా, ఈ యుద్ధములో ఓడిపోతూనే కనపడుతూ ఉన్నావు కదా. బట్ నీవు ఎవరికి అప్పగించబడ్డావు అంటే, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న క్రీస్తుకు అప్పగించబడ్డావు. ఆయన కృపావాక్యము ద్వారా నిత్యము నీలో తన శక్తిని నిలిపే క్రీస్తు సన్నిధిలో నీవు చేరావు. భయపడవలదు, నీ జీవితములో ఆయన ప్రాకారాన్ని నిలిపాడు. శ్రేష్టము కాని సంగతులను తీసి శ్రేష్టమైన సంగతులను పెడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఈ పరిస్థితులలో కూడా నా పాదాలు పట్టుకునే భాగ్యాన్ని నేకిస్తూ ఉన్నాను. అవమానము నీ అంతరంగాలలో నుంచి పొరలి పొంగి నిన్ను క్రీస్తుకు దూరం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా, ఇదిగో ఓపికతో ఆయన దగ్గరికి నీవు వస్తూ, ఇంతవరకు నిన్ను పరిశుద్ధులలోకి చేర్చినటువంటి దేవుడు ఇక ముందు కూడా నీ జీవితములో ఉన్న జటిలమైన ప్రతి పరిస్థితిని తుంచి, నీ జీవితములో నీ కంటికి కనపడకుండా ఉన్న ఇత్తడి ప్రాకారపు అనుభవములో నీవు జయించి మరలా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో.
ఇత్తడి ప్రాకారాన్ని నేను నియమించాను, వారు నీ వైపు తిరగాల్సిందే కానీ నీవు వారి వైపుకి తిరగవు. వారు నీ మీదకి యుద్ధానికి వస్తారే కానీ వారు నిన్ను జయించలేరు. రిమెంబర్, దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎవరిది ఈ ప్రామిస్? రక్తము కార్చి నీ కొరకు తిరిగి లేచినటువంటి ఆయన నీ కొరకు చేసినటువంటి వాగ్దానము. కమ్ వాట్ మే, he will fulfill his promise. Come what may, he will not step back on his promise at all. Let us trust. నమ్ముదాం, నమ్మి ఈ కృపావాక్యపు పంచలో నిలుద్దాం. ఈ కృపావాక్యాన్ని శ్రద్ధగా స్వీకరిద్దాం. కృపావాక్యములోని దేవుణ్ణి అనుభవిద్దాం. విజయులమై బండ మీద అనుభవంతో సాగిపోదాం. అటువంటి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్.